ఓకే, చిన్నగా మన శరీరాన్ని సరి చేసుకుంటూ కాళ్ళని కదిలించుకుంటూ చేతుల్ని శరీరాన్ని మొత్తం కదిలించుకున్నాం. ఇంతవరకు మన శరీరం కూర్చొని ఉంటుంది కాబట్టి లైట్ కదిలించుకుంటూ ఉన్నాం. ఒకేసారి రాకూడదు, లైట్ కదిలించుకుంటూ కొంచెం ఎరుగులోకి వద్దాం. ఆఖరి 10 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. చిన్నగా చేతులు రెండు విడదీసి కళ్ళపై ఉంచుకున్నాం. ఒక 5 సెకండ్ల పాటు 5, 4, 3, 2, 1, 0. మన చేతులను మనం చూసుకుంటూ మెల్లగా కళ్ళు తెరుద్దాం. ఈ ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి చప్పట్లు కొడదాం. ఓకే, కొంచెం ఫ్రీగా ఉండి ఒక్క 10 సెకండ్లో. వద్దు, వాటర్ ఏమొద్దు. ఓకే, సో ధ్యానం ఎలా అనిపించింది అందరికీ? ఎలా ఉంది ఇవాళ? ఓకేనా? కుదిరిందా? ఓకే ఓకే ఎవరికన్నా రంగులు కనిపించడం కానీ ఇట్లా ఏమన్నా జరిగినాయా? ఓకే, శరీరంలో మనకి ఎనర్జీ వచ్చినట్టు ఆ విధంగా అనిపించింది ఎవరికన్నా? అంటే మామూలుగా అనుకోండి, అసలు కనిపించిందా అనిపించలేదు. అట్లా ఇట్లా శరీరం తేలిగ్గా ఉన్నట్టు, ఊగుతున్నట్టు, తిమ్మిరెక్కినట్టు, బరువుగా ఉన్నట్లు, ఈ విధంగా మనందరికీ వస్తూ ఉంటాయి. ఎనర్జీ వచ్చినప్పుడు అవి అనుభవాలు అంటారు. సో ఈ విధంగా వస్తూ ఉంటే ప్రతి ధ్యానానికి కూర్చున్న ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండండి. అంటే గమనిస్తూ ఉండండి, ఎలా ఉంది, నాకేం కనిపిస్తున్నాయి, నా శరీరంలో ఎలా అనిపిస్తుంది. ఈ విధంగా మీకు మీరే చెక్ చేసుకుంటూ ఉండండి. సో మీకే అనిపిస్తుంది అసలు ఎనర్జీ వస్తుందా, రావట్లేదా, ఎలా అనిపిస్తుంది, మీకు ధ్యానం కుదిరిందా, కుదరట్లేదా, ఇట్లా మీకే తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో నా పేరు వంశీకృష్ణరాజు, మాది రాజుగారిపాలెం. నేను ఒక 18 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకు 5 ఏళ్ళ వయసు నుంచి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. సో ఈరోజు నేను నా అనుభవాలను షేర్ చేసుకుంటాను. దాంతోపాటు ఈరోజు మనం ధ్యానం, దానం, సేవ అనే ఒక టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఓకే, ఆ టాపిక్ గురించి చెప్పే ముందు ఒకసారి నా అనుభవాలు అయితే నేను చెప్తాను. తర్వాత ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నేను ధ్యానంలోకి వచ్చింది 2005-06 అంటే ఫస్ట్ క్లాస్లోనో 0 క్లాస్లోనో వచ్చాను. తర్వాత నాకు అప్పటి నుంచి తెలియదు పెద్దగా, కానీ ధ్యానం చేస్తూ వచ్చాను. ఎందుకంటే మనకు అంత ఊహ ఉండదు కాబట్టి ధ్యానం చేస్తూ వచ్చాను. కానీ కొంతకాలం తర్వాత ఆ ఎనర్జీ అనేది మనం తెలిసి చేసినా తెలియక చేసినా ధ్యానమే కదా, మనకి ఎనర్జీ వస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు మనం సరదాగా కూర్చున్నామని చెప్పేసి ఎనర్జీ రాకుండా ఆగదు. అదే మనం గట్టిగా చేసామని ఎనర్జీ బాగా రాదు. ఎప్పుడైనా ఎలా చేసినా సరే ఎనర్జీ బాగానే వస్తుంది కదా. సో అలా ఎనర్జీ వస్తూ ఉంది. సో నాకు స్కూల్లో ఎలా ఉండేదంటే, నేను తక్కువ హోంవర్క్ చేయటం ఇట్లాంటివి తక్కువ ఉండేవి. సో ఈ ఎనర్జీ ఎలా పనిచేసేదంటే అలా ఒక మేడం వస్తుంది, ఆ రోజు నేను హోంవర్క్ రాయలేదు, సరదాగా అనుకుంటే వెళ్ళేవాడిని. నాకు ఇవన్నీ తెలియదు కదా, ఎనర్జీ ఉంటుంది ధ్యానంలో అనుకుంటే అవుతాయి, ఇవన్నీ నాకు తెలియదు కదా. సరదాగా అనుకుంటూ ఉండేవాడిని, ఇవాళ మేడం రాకూడదు అని. ఆ మేడంకి పంచి రావడమో లేకపోతే ఆమె పడతామో ఏదో పని పడి ఆమె రాదు. ఇంకా నేను ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళేవాడిని. మేడం రాలేదా, నాకు తెలుసురా రాదని అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడిని. ఇలా నాకు ఒక 10 సార్లు కాదు, 20 సార్లు కాదు,
ఎన్నోసార్లు జరిగింది. కానీ ఇవాళ రాదు కానీ రేపు వస్తుందిగా. రేపేమనుకుంటాం, నిన్న రాలేదుగా ఇవాళ ఎందుకు రాదు, ఇవాళ ఎటు రాదు కదా అనుకుంటాం. వెళ్ళేసరికి ఆమె వచ్చి ఉండిద్ది, సరిపోయిద్ది. కానీ ఆ ఎనర్జీ అనేది మనం తెలియక చేసినా ఎనర్జీ అంత ఉంటుందన్నమాట. సో నాకు ఈ జ్వరాలు ఇవన్నీ ఉంటాయి కదా, అనారోగ్యం వచ్చి నాకు సుమారు 6 ఏళ్ళు అవుతుంది. అంటే 6 ఏళ్ళ వయసు అప్పుడు మా అయితే చిన్న జ్వరం ఏదో వచ్చింది అనుకుంటా. అక్కడి నుంచి జ్వరం అసలు ఇంకేది లేదు, ఒక్క అనారోగ్యం కూడా లేకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాను. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట మెడిటేషన్ చేయడం ద్వారా. తర్వాత ఇంకా అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. 4th క్లాస్ 5th క్లాస్ అయిపోయింది, 6th క్లాస్ అయిపోయింది, అట్లా వస్తుంది. 8th క్లాస్లో అండి, 8th క్లాస్లో సైనసైటిస్ అని వచ్చింది. నాకు తెలిసే ఉంటుంది. మామూలుగా సైనసైటిస్ అంటే ఏంటంటే ఈ తల మొత్తం, అంటే మనకి ఫేస్ అంతా చీము పడుతుంది అనమాట, లోపల అది వచ్చేసింది. అది మనకు అవన్నీ తెలియదు కదా, జలుబు చేసిందేమో, ఒకవేళ ఊపిరాట్లేదేమో అనుకుంటే అసలు ఫుల్ అసలు ఇంకా ముక్కుతో పీల్చుకోవాలి కావట్లేదు, నోటితోనే. ఇంకా ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి సరే అడగటానికి వెళ్ళాం, అంటే చూపించుకుందాం అని చెప్పేసి వెళ్తే, ఏమండి ఇది సైనసైటిస్ అంటారు, దీన్ని తీయకపోతే కనుక మీకు సైట్ వస్తుంది, అంటే కళ్ళు బాగా పోతాయి, చెవులు సరిగ్గా దెబ్బతింటాయి, మీరు ఇంకో మహా అయితే 3-4 రోజులు, ఒక వారం లోపు చేయించుకోవాలండి, మీకు అసలే ఊపిరి కూడా ఆటలేదు అంటున్నారు. ఒక 3 రోజులకు మందులు ఇస్తాను, ఖచ్చితంగా వచ్చి ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పేసి చెప్పారు. మనకేం తెలుసు 8th క్లాస్లో అంటే ఇంకెళ్ళేసి చూపించారనమాట. ఈ ముక్కులోంచి ఒక బెజ్జం వేసి ఆ సూదిని లోపల పంపించి ఇంజక్షన్ తీస్తామండి అని చెప్పేసి చెప్పారు. చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు దాకా అసలు కనీసం సూది అంటే కూడా తెలియదు మనకి. అలాంటిది అట్లా ఒక్కసారిగా చెప్పేసరికి భయం వేస్తుంది అనమాట. సో నాన్న చెప్పారు వచ్చేటప్పుడు, అరే పెద్దగా ఏం కాదంట, ఒక 20,000 అవుతుంది, నీకు ఆపరేషన్ చేయించడానికి ఒక 20 రోజుల పాటు, ఆపరేషన్ తర్వాత కూడా పడుకోవాల్సి ఉంటుంది, అన్నీ ఉంటే ఇబ్బంది ఏం లేదు, చేయించేద్దాం. కానీ ఇప్పుడు మనం అందరం ధ్యానం చేస్తున్నాం, ఈ ధ్యానం ద్వారా మనం అన్నీ తగ్గించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాం. తగ్గించుకోవచ్చు అని చెప్తా, మనమే చేసుకున్న ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వు గనక ఈ ధ్యానం ద్వారా తగ్గించుకోగలిగితే నువ్వు అందరికీ ఇన్స్పిరేషన్ అవుతావు కదా, దాంతోపాటు నీకు కూడా ఈ ధ్యానం మీద బాగా నమ్మకం వస్తుంది కదా అని చెప్పేసి చెప్పారు. నిజమే కదా, నేను కూడా తగ్గించుకోగలను కదా, ధ్యానం ద్వారా అన్నీ తగ్గుతాయి కదా అని చెప్పేసి అయిపోయింది. సరే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన కాడి నుంచి వాళ్ళు ఇచ్చింది 3 రోజులకే, ఆ మెడిటేషన్ కూడా ఆ బిల్లలు కూడా పక్కన పెట్టేసాము, అయిపోయింది ఇంకంతే. అక్కడి నుంచి స్కూల్ మానేశాను. 15 రోజుల పాటు పిరమిడ్లోనే కూర్చోవడం, పిరమిడ్లోనే పడుకోవడం, మెడిటేషన్ చేయడం, అన్ని పిరమిడ్లోనే, తినటం కానీ ఏదైనా సరే పిరమిడ్లోనే. ఒక వారం పాటు ఉంది. తర్వాత 15 రోజుల తర్వాత పూర్తిగా లేదనమాట. అంటే అసలు నాకు ప్రశాంతంగా ఉంది, ఎప్పుడులాగే ఉంది, అంతా బాగానే ఉంది, ఇంకేం లేదు. వాళ్ళు చెప్పిన ఏది జరగట్లేదు. నాన్న బాగానే ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూపించుకొని వద్దామని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు మళ్ళీ స్కానింగ్లు అవన్నీ తీసి, ఏంటండి యాడ్ చేయించారు మాకు తెలియకుండా, 15 రోజులు అయిపోయింది, అస్సలు 1% కూడా లేదండి సైనసైటిస్ అనేది, పూర్తిగా తగ్గిపోయింది. అంటే అవును, అంటే మేము ధ్యానం చేస్తున్నామండి, ఈ ధ్యానం ద్వారా తగ్గిందంటే ఆయన అన్న డాక్టరు, మేము ధ్యానం చేస్తుంటామండి, ధ్యానం ద్వారా అన్నీ తగ్గుతాయి, నిజమేనండి, సూపర్ అని చెప్పేసి చెప్పాడు. ఆ విధంగా నాకు 8th క్లాస్లో ఆ సైనసైటిస్ అనేది వచ్చి ధ్యానం ద్వారా ఈ విధంగా తగ్గించుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ నమ్మకం అనమాట, ఇదంతా అసలు ఏముంది, ధ్యానంతో ఏదైనా చిటికలో అయిపోద్ది అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. సో ఆ విధంగా అయితే జరిగింది. తర్వాత 8th క్లాస్ అయిపోయింది, 9th క్లాస్కి వచ్చాం. 9th క్లాస్లో ఏంటంటే మాకు SPL అంటారు తెలుసుగా, స్కూల్లో ఒక లీడర్ అనమాట. ఆ లీడర్ అవ్వాలని మనకు కోరుకుంటుంది. కానీ ఏం చేయాలి, కానీ అక్కడ ఒక 70 మంది 80 మంది ఉంటారు. మనం అందరిలో మనమే వెళ్ళాలంటే కష్టం, ఎవరో ఒకరు నిలబెడతారు సార్ వాళ్ళే, కానీ నేనే వెళ్ళాలి, నేనే ఉండాలి, నేను అడగకూడదు, నేనేం చేయకూడదు, వాళ్ళే నన్ను అడగాలి, వాళ్ళే నన్ను చేయాలి. దీనికి ఇప్పుడు ఎలా అవుతుంది, ఇది ఏం చేయకుండా ఎలా అవుతుంది, మాట్లాడచ్చు. సో మళ్ళీ ధ్యానం ద్వారా ఏదైనా చేయవచ్చు అని చెప్పేసాం కాబట్టి సరే సంకల్పం తెలుసా మీకు ఎవరికన్నా? ధ్యానం, సంకల్పం ఇవన్నీ ఐడియా ఉన్నాయా? ఎవరికన్నా తల కూడా ఇవ్వట్లేదండి. మీకు తెలియదా? లైట్ అదిలే, ఓకే చెప్తాను అయితే. సో సంకల్పం అంటారు, అంటే మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు మనకి ఏదైతే కావాలనుకుంటామో దాన్ని మనం ఒక సంకల్పం, అంటే నాకు ఇది కావాలి, ఇది జరగాలి అని చెప్పేసి పెట్టుకొని కొన్ని రోజుల పాటు ధ్యానం చేస్తాం అనమాట.
మనం ఎంత పెద్ద సంకల్పం అయితే పెట్టుకుంటామో దానికి తగ్గట్టు ధ్యానం చేస్తూ ఉండాలి, గంటలు పెంచాలి, రోజులు పెంచాలి, దానికి తగ్గట్టు చేస్తూ ఉంటాం. దీన్ని సంకల్పం అంటాం. ఈ సంకల్పం పెట్టుకొని చేయడం ద్వారా ఆ సంకల్పం అంటే ఆ ఒక ఆలోచనకి మనకి ఎనర్జీ తోడయి అది అవ్వటానికి చేస్తుంది. సో నేనేం చేశాను, ఇంకా సంకల్పం నేను ఎస్పీఎల్ అవ్వాలి, నేను ఎవరిని అడగను, కానీ నేను ఎస్పీఎల్ అయిపోవాలని పెట్టుకున్నాను. అడగాలి, అయిపోయింది. ఆ టైం వచ్చింది. ఆ టైం వచ్చిన తర్వాత మామూలుగా స్కూల్లో ప్రిన్సిపాల్ ఉంటారు కదా, ఏ టీచర్ దగ్గరికి వెళ్ళిన అడిగినా వంశీ ఉన్నాడు కదండి, అబ్బాయిని పెట్టండి ఎస్పీఎల్గా, వేరే వాళ్ళు ఎందుకు అని స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ నా పేరు చెప్పారంట. ఆయన ప్రిన్సిపల్ నా దగ్గరికి వచ్చాడు, అందరినీ కూర్చోబెట్టి, వంశీ అందరు ఎస్పీఎల్ అంటే నీ పేరే చదువుతున్నారా, మరి ఉంటావా అని. సార్ నేను ఉంటాను సార్, నాకొద్దా అవన్నీ, మళ్ళీ ఎస్పీఎల్ అంటే ఆ పనులన్నీ అయ్యి ఉంటాయి, నా వల్ల కాదు సార్, నాకు అసలే బద్ధకం అన్న. అరే అట్టంటే అట్రా, స్కూల్లో టీచర్లు అందరూ నీ పేరే చదువుతున్నారా, ఎట్ట కొంచెం ఉండు కొంచెం అని చెప్పేసి అన్నారు. సరే సార్ మీరు చెబుతున్నారుగా ఉంటాలేండి అని చెప్పేసి అన్నాను అనమాట. అంటే మనం ఒక్క మాట కూడా లేదు, జస్ట్ ఒక సంకల్పం అనేది పెట్టుకొని ధ్యానం చేయడం ద్వారా అయిపోయింది. ఎలా అయింది, వాళ్ళే వచ్చి అడిగారు, మనం వద్దన్న వాళ్ళే వచ్చి అడిగారు. అంత పవర్ ఉంటుందన్నమాట ఈ ధ్యానానికి, ఆ ధ్యానంలో ఉన్న సంకల్పానికి. ఓకే, ఇప్పుడు ఒక ఇప్పుడు ఓకే ఇప్పుడు అనిపిస్తుంది, ఆహా సంకల్పానికి అయితే ఇంత పవర్ ఉందన్నమాట, మనం సంకల్పం పెట్టుకున్నాం ఏదైనా చేసేద్దామని. సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట. 10th క్లాస్లోకి వచ్చాను. మరి తెలుసు కదా, ఏదైనా వచ్చినప్పుడు మన స్కూల్ ఫస్ట్ రాలేమా చెప్పండి, వస్తాం. సరే సంకల్పం పెట్టాను, ఏమని, నేను క్లాస్ ఫస్ట్ రావాలి పెట్టి సంకల్పం చేశాను. ఎగ్జామ్స్ అయిపోయినాయి, అంతా జరిగింది, నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. బాగుంది కదా, నెరవేరింది. కానీ ఒక చిక్కు ఉందండి. ఏంటంటే నేను పెట్టుకుంది క్లాస్ ఫస్ట్, మా క్లాస్లో నేను ఫస్ట్ వచ్చా, స్కూల్లో రాలేదు. నేను స్కూల్లో పెట్టుకోలేదు కదా, మా క్లాస్లో వచ్చా. అంటే నాకు టాప్ మార్క్స్ రాలేదు, 8.2 వచ్చినాయి, మా క్లాస్లో నేనే టాప్. నేనేమనుకున్నాను, ఓకే క్లాస్ ఫస్ట్ అంటే స్కూల్లో వచ్చేస్తానేమో అనుకున్నా. సో ఒక సంకల్పం అనేది మనకు పెట్టుకోవడం చేత కాకపోతే మనం ఏది పెట్టుకున్నామో అదే నెరవేరుద్ది. ఈ ధ్యానానికి అంత పవర్ ఉంటుంది అనమాట. మనం పెట్టుకున్న సంకల్పం అయిపోయిద్ది. మీరు తప్పు పెట్టుకున్నారో ఊపు పెట్టుకున్నారో దానికి అనవసరం. మీరు ఒక పని చెప్పారు ఒకరికి చేయమని, మీరు చెప్పిన పని చేస్తారు, కానీ మీరు ఎట్లా చెప్పారు, మీరు చెప్పిన తప్పు, నేను ఆ పని చేయను అని వాళ్ళు అనరు కదా డబ్బులు తీసుకునే వాళ్ళు. కాబట్టి అట్లానే ఈ ధ్యానంలో కూడా మీరు ఏ సంకల్పం పెడితే ఆ సంకల్పం నెరవేరిపోయింది. కాబట్టి ఇది సంకల్పం తెలిసిన వాళ్ళైనా, ఇక్కడి నుంచి తెలుసుకునే వాళ్ళైనా సంకల్పం ఏ విధంగా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని అడిగి కొంచెం ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు కదా ముందర నుంచే, వాళ్ళకి అలా కొంచెం ఐడియా ఉంటుంది ఎలా పెట్టుకోవాలండి ఏంటని అడిగితే వాళ్ళు చెబుతారనమాట. ఈ పని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి, ఈ పని అయితే ఈ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి చెబుతారు. ఆ విధంగా ఫాలో అయ్యారనుకోండి, మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, అంటే కొంచెం మంచి ఫలితాలు కనిపిస్తాయి అన్నమాట. సంకల్పం పెట్టుకున్నప్పుడు చెబుతారు ఎట్లా చేయాలి, ఎంతసేపు చేయాలి అని అవన్నీ చెప్తారు. మీరు దాన్ని బట్టి ఫాలో అయితే మీకు కొంచెం రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి. సో నాకు 10th లోపే సంకల్పం ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోకూడదు 2 అర్థమైపోయినాయి. ఆ 2 నేనే అనుభవించాను కాబట్టి 2 బాగా తెలిసి వచ్చినాయి. ఆ విధంగా తర్వాత ఇంటర్కి వెళ్ళాను. ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొత్తం రకరకాలుగా ఉంటుంది, అంతా ఓకే మనకు బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ ఫోన్లు ఉంటాయండి, అంటే మనం ఇంటర్లో ఏంటంటే ఫోన్లు తీసుకెళ్ళడానికి ఉండదు. ఆ కాయిన్ బాక్స్ ఉంటుంది, ఆ కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేయాలి, ఇదంతా గొడవ. దానికోసం పావు గంట సేపు నుంచోవాలి, ఇదంతా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అసలు నేను ధ్యానాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నానో తెలిస్తే మీరు ధ్యానాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో తెలుస్తుంది కదా. అంటే అసలు ధ్యానానికి ఎంత పవర్ ఉంది, దాన్ని చిన్న విషయాలకు ఉపయోగించుకోవచ్చా, పెద్ద విషయాలకే ఉపయోగించాలా, అసలు ధ్యానం వల్ల ఏమైనా అవుతాయా, ఏ విషయాలు అవుతాయి అని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది కదా. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక స్టూడెంట్ని, నేను ఏం చేస్తాను, నాకు ఏం కావాలో అయ్యే చూసుకుంటా, కానీ పెద్ద ఏం చేయను కదా. కాబట్టి నా అనుభవాలు నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. సో నాకు ఇట్లా స్కూల్లో చదువుతున్నప్పుడు ఏంటంటే కాయిన్ బాక్స్లు ఉండే, ఆడ ఒక 10 నిమిషాల పాటు నుంచోవాల్సి వచ్చేది. నేనేంటి, ఈ ధ్యానం ఉండగా నేను అక్కడ ఎందుకు నుంచోవాలి, అంతే కదండి. నేను ఈ ధ్యానం ఉండగా మనం అక్కడ ఎందుకు నుంచోవాలి, వచ్చేసాను ధ్యానానికి కూర్చున్నాను, ఓకే నేను కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరో ఒకరు తీసుకొచ్చి నాకే ఫోన్ ఇవ్వాలి, నేను రూమ్లోనే కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పి సంకల్పం పెట్టి స్టార్ట్ చేశా. అది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత
ఒక థాట్ అనేది ఉండకూడదు. అయ్యిద్దా అవ్వదా, అది ఎట్లా అయ్యిద్ది, అసలు సాధ్యం కాదు కదా. ఏం కాదులేండి, ఒకసారి ఇటు తిరగండి. అయ్యిద్దా అవ్వదా ఇలాంటివి ఏం ఉండకూడదు అనమాట. మనం ఒకటి అనుకున్నామంటే అయ్యిద్ది, అది ఎలా అయ్యిద్ది అనేది మీకు అనవసరం, అయిపోయిద్ది అంతే, అలానే ఉండాలి. సో అదే పెట్టుకొని నేను చేశాను. ఒక వారం అయిపోయింది. వారం తర్వాత మా ఊరు ద్రోణాదులు అంట, ఆడి నుంచి ఒక వార్డెన్గా వచ్చాడు. మా రూమ్ అబ్బాయి అతన్ని కలిసి, అన్న మీ ద్రోణాదులా, మాది రాజుగారి పాలెం, రండి మా రూమ్లో ఉంది కానీ అని తీసుకొచ్చి మా రూమ్లోనే పెట్టాడు. ఫోన్ వచ్చింది, ఇంకా ఆయన ఉంటే ఫోన్ ఉంటుందిగా, ఫోన్ ఇచ్చాడు. తమ్ముడు నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకో, ఏముంది అని. సరే ఇది బాగానే ఉంది, ఇది అంతా కరవట్లేదే, మనకు అంత కరెక్ట్గా లేదు, చదువుకోవాలంటే సరిపోవట్లేదు అనుకున్నాం. తర్వాత ఇంకో వార్డెన్ వచ్చాడు. ఈ వార్డెన్ లేదా, మా రూమ్లో బ్రహ్మాండంగా ఉండిద్ది రా అని చెప్పి మా రూమ్లోకే తీసుకొచ్చాడు. నేను చదువుకోవాలంటే ఆ నైట్ పూట 11 అయిందంటే లైట్లు ఆపేయండి అంటారు. ఇప్పుడు ఇద్దరు వార్డెన్లు ఉంటారు కదా, అన్న చదువుకుంటాను, చదువుకోరు అన్నోడు ఆపుతాడు, మేము చూసుకుంటాం అని చెప్పేసి. అంటే నేను ఒకటి అనుకుంటే అది అయ్యే వరకు అలా అన్నీ కూడుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా జరుగుతుంది. ఒకసారి ఏమైందంటే నా కుర్చీ పోయిందండి. మామూలుగా స్టడీ చైర్ అంటారు, అక్కడ అందరు తీసుకెళ్తారు ఎవరికి వాళ్ళు. కుర్చీ పోయింది. మొత్తం కాలేజ్ మొత్తం వెతికాం, ఒక్కొక్క రూమ్ కూడా వదలకుండా అన్నీ ఎతికినా కనిపించలేదు. వాడు ఎక్కడ పెట్టాడో ఎక్కడ దాచిపెట్టాడో తెలియదు. సరే మరి ఇప్పుడు కుర్చీ కనపట్లేదు, ఏం చేయాలి? మళ్ళీ ధ్యానమే, మనకు అదొకటి ఉంది కదా. కాబట్టి మళ్ళీ చేతులు పెట్టుకుని కూర్చున్నాం, ధ్యానానికి కూర్చున్నాం. ఈసారి ఏం చేశానంటే, నాకు తర్వాత రోజు ఎగ్జామ్ ఉంది, నేను ఎగ్జామ్ రాసుకోకపోతే ఎట్లా, మధ్యలో ఒక్కరోజే ఖాళీ ఉంది, అందుకని ఇక్కడ పెట్టాను. ఈ ధ్యానానికి ఏంటంటే మనకు ఒక టైం ఉంటుందండి. నాకు ఒక పని అవ్వాలి, ఆ పని ఎంత కాలంలో అవ్వాలి? మీరు ఒక పని అనుకున్నారు, అది మీకు పని ఎల్లుండి అవ్వాలి, కానీ మీరు ఎంతకాలం అని దానికోసం ధ్యానం చేయగలరు? ఈ 2 రోజులే చేయగలరు. కాబట్టి నాకు 2 రోజులు, ఈ ఒక్క రోజులోనే ధ్యానం అవ్వాలి, కానీ నేను తక్కువసేపు చేస్తాను, కానీ ఆ పని అనేది అవ్వాలి. ఎలా చేయాలి అప్పుడు? ఐడియా ఉందా? అది ఓకే. కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే, ఈ విశ్వశక్తిలో చాలా ఎనర్జీ ఉంటుంది. మనకేదో కొంచెం వస్తుంది, ఇది మనం తీసుకో కొంచెం వస్తుంది. ఒకవేళ మనం ఎనర్జీ ఇస్తున్నాం కదా, మన ద్వారా ఎనర్జీ వెళ్ళటం ఎందుకు, ఆడంత ఉంది కదా. సరే ఆ ఎనర్జీ అంతా తీసుకొచ్చి దీనికే ఇచ్చామనుకోండి, మనం ఇచ్చే పని ఉండదు కదా. మనం ధ్యానం చేయకపోయినా అదే గారు తీసుకుంటూ ఉంటుంది అని చెప్పేసి ఆ పైన ఉన్న ఎనర్జీని మొత్తం దీనికి ఇచ్చా. నాకు రేపు సాయంత్రం కల్లా కుర్చీ దొరకాలి ఎట్టి పరిస్థితుల్లో, అది కన్ఫామ్గా జరిగిపోవాలని చెప్పేసి ఒక గంట చేశాను అంతే ఈసారి. ఎందుకంటే మనకు ఒక దాని మీద నమ్మకం వచ్చినప్పుడు అంతే కరెక్ట్గా చేయాలంతే. చేశాను, అయిపోయింది. తర్వాత రోజు సాయంత్రం నేను నడుచుకుంటూ వస్తున్నా కిందకి. మనకి ఇంకా అవన్నీ గుర్తుండవు కదా, సంకల్పం పెట్టుకున్నాం, మనకి అవన్నీ గుర్తుండవు. నేను అట్లా మెట్లు దిగుతూ ఉంటే నా ఎదురుగానే కుర్చీ ఉంది, అట్లా పెట్టి మడత పెట్టి నీట్గా అక్కడ పెట్టుంది నా ఎదురుగా కుర్చీ. చూస్తే నా కుర్చీ, అమ్మా మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ అనుకొని చూస్తే నా కుర్చీ ప్రశాంతంగా నీట్గా అన్నీ, ఆఖరికి బల్ల కూడా ఫ్యాడ్ ఉంటుంది కదా, ఫ్యాడ్ చెక్క అన్నీ జాగ్రత్తగా పెట్టి ఆడు ముందర పెట్టి వెళ్ళాడు. అంటే చూడండి, కుర్చీ తీసుకెళ్ళాలి ఎవరు, కానీ ఆ రోజు సాయంత్రం అనుకుంటే ఆ రోజు సాయంత్రానికి నా కుర్చీ నాకే పెట్టించాడు. అంటే ఒక ధ్యానానికి మనకి ఎలా చేయాలో తెలిస్తే ఏ పనైనా ఎంతసేపట్లో అయినా అవుతుందన్నమాట. అర్థమైంది కదా. సంకల్పం పెట్టుకోవడం, సంకల్పం ఎలా పెట్టుకోకూడదు, సంకల్పం పెట్టుకుంటే దాన్ని ఎంత టైంలో నెరవేర్చాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది, మనం చేసే ధ్యానాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి అదొకటి. సరే అయిపోయింది. ఇంకా తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చాం. ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత మా పెళ్ళి ఉంది, కాలేజ్కి తొందరగా వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏంటంటే మాకు ఫ్లోర్లుగా ఉంటాయండి, కింద ఫ్లోర్లో మళ్ళీ రూమ్ దొరకదు, మళ్ళీ మేము పై దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇబ్బందే కదా, సంవత్సరం పాటు 4-5 ఫ్లోర్లు ఎక్కాలంటే కష్టమే కదా. కాబట్టి ధ్యానం ఉంది, మనకి ఇబ్బంది ఏం లేదు. సంకల్పం పెట్టుకున్నా, నేను ఎప్పుడైనా కాలేజ్కి వెళ్తా, అది నా ఇష్టం, కానీ నాకు కింద ఫ్లోర్లో నాకు నచ్చినట్టుగా నాకు కావాల్సిన రూము అదే ఉండాలి. అది మీరు ఎట్ట చేస్తారో నాకు అనవసరం, మాస్టర్స్ని మీరు ఎట్ట చేస్తారో నాకు తెలియదు, కానీ నాకు అది కావాలండి, మీరు చూడండి చేయండి అని చెప్పేసి నేను ఇంక సంకల్పం పెట్టాను, వదిలేశాను. కానీ తర్వాత నేను 4 రోజులు అనుకుంది 10 రోజులైంది, 15 రోజులైంది, 20 రోజుల తర్వాత కాలేజ్కి వెళ్ళాను.
అందరూ వచ్చారు, నిండిపోయారు. ఇంకా అప్పుడు రూమ్ ఎక్కడ దొరికిద్దండి? 4వ ఫ్లోర్లోనో 5వ ఫ్లోర్లోనో దొరికిద్ది. పైకి వెళ్ళాలి. వెళ్ళి చూస్తే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మరి రూమ్ ఎక్కడండి అంటే, ఏ రూమ్లు ఖాళీ అని అంటే, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది సార్ రూము బ్రహ్మాండంగా అని చెప్పేసి, ఫస్ట్ ఫ్లోర్లోనే పైకి మెట్లు ఎక్కే పని లేకుండా స్టార్టింగ్లో ఫస్ట్ ఫ్లోర్లోనే రూమ్ ఉందని చెప్పేసి చూశారు. చూపిస్తే నా బట్టికే ఇద్దరమే ఉంటాం, పెద్ద రూము, ఇద్దరే మనుషులు ఉంటాం, ఇద్దరికి సపరేట్గా బాత్రూము పెద్దది. సో ఈ విధంగా మనకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా మంచి రూము 20 రోజుల తర్వాత వెళ్ళినా సరే మనకు రూమ్ అట్టు పెట్టింది. అంటే చూడండి మనకి ఈ ధ్యానానికి ఎంత పవర్ ఉందంటే, మనం ఒకసారి నమ్మి ధ్యానం చేయడం, ప్రతిరోజు ధ్యానం చేస్తూ దానికి ఎంత అయితే కావాలో అంతసేపు ధ్యానం చేస్తూ ఒక సంకల్పాన్ని ఖచ్చితంగా ఎలా పెట్టుకోవాలో తెలిసి ఉండాలి. సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తే మనకి ఏ పనైనా అయిద్ది అనమాట. అది ఇది అని లేదు, ఏ పనైనా అయిపోయిద్ది ఈ విధంగా. సో ఇది నా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎక్స్పీరియన్స్. బీటెక్ వచ్చానండి. బీటెక్లో ఫస్ట్ ఇయర్ ఉన్నాను. అప్పుడు అసలు బీటెక్ ఫస్ట్ ఇయర్లో నాకు ఇది ఒక ఆయుధం లాంటిది. ఏది కావాలన్నా సరే అదే చేసేస్తా. ఇంక ధ్యానానికి కూర్చోవడం అది అయిపోయింది ఇంకంతే, అట్లానే ఉంటుంది. ఇది అవ్వదు అనేది లేదండి, ఇంకా అసలు మర్చిపోయాం. ఎందుకంటే మనకు తెలుసు కదా అసలు ఏంటి సంగతి అనేది, కాబట్టి అలా జరిగేది. సో బీటెక్ సెకండ్ ఇయర్లో ఒకటి ఉందండి. బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ రూమ్ కావాలి మాకు. ఈ రూమ్ కావాల్సినప్పుడు ఎంత ఎతికినా దొరకట్లేదు. 6 నెలల నుంచి ఎతుకుతున్నాం. నేను చెప్పాను మా వాళ్ళకి, అరే మీరు అందరూ ఇట్లా ఎదుగుతున్నారు కదా, నా దగ్గర ఒక ఆయుధం ఉందిరా, పట్టుకొని వెళ్తే మనకు రూమ్ దొరికిద్దని చెప్పాను. ఏంది అది అంటే, ధ్యానం. కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకు రూమ్ వచ్చిద్దా, ఇస్తాడా, నిజమా అన్నారు. సరే కూర్చొని చూద్దాం, కూర్చోండి, మీరు రూమ్కి రాకపోతే అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి అన్నాం. సరే కూర్చున్నారు. 5గురు 10 మంది ఉన్నాం, ఒక 6గురు ఉన్నాం, మొత్తం కూర్చున్నాం. సంకల్పం పెట్టించాను, చేసాం. మాకు ఎవరైతే రూమ్ ఇవ్వనన్నారో మాకు ఎంత చెప్పారు, 1,50,000 చెప్పారు అడ్వాన్స్. ఎవరైతే అలా సరే ఇస్తామండి, మేము అట్టగొట్ట చేసుకొని ఇస్తాం, సరే కానివ్వండి అంటే, మీరు 5గురే ఉండాలి 6గురు అంటే రకరకాల రూల్స్ పెట్టారు. మాకు ఆయన నచ్చక వద్దు అనుకున్నాం. తర్వాత రోజు ఆయనే ఇవాళ నైట్ కూర్చున్నాం ధ్యానానికి, అయిపోయింది. తర్వాత రోజు ఆయన ఫోన్ చేసి రమ్మన్నాడు. లేదండి మాకు అవసరం లేదండి అని చెప్తే, సరే నేనే వస్తున్నాను ఆగండి అన్నాడు. వచ్చాడు, చెప్తే సరే తీసుకోండి పర్లేదు రూమ్ అన్నాడు. మనం ఊరుకుంటామా, బెట్టు మాకు వద్దండి వద్దంటే, అదేంటండి 1,50,000 వద్దులేండి, ఒక 1,00,000 ఇవ్వండి, వద్దు. 60,000 ఇవ్వండి, వద్దు. సార్ అడ్వాన్స్ ఒక 30,000 ఇవ్వండి సార్, పర్లేదు అంటే, సరే మేము 6గురు ఉంటాం అన్నామండి. 6గురా, సర్లే ఏం కాదు ఉండండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్పాడు. కానీ మనకు ఇప్పుడు నమ్మకం వచ్చింది కదా, మా రూమ్ వాళ్ళకి ఏంటి నమ్మకం వచ్చింది అంటే, ఒక రోజు ధ్యానం చేస్తేనే ఈ రూమే వచ్చిందంటే, 2 రోజులు ధ్యానం చేస్తే ఇంకెంత రూమ్ వచ్చిద్దో అని చెప్పేసి, ఇంకా చూసుకోండి మాకు వద్దండి రూము, మాకు అర్థమైపోయిందిలో మీరు వెళ్ళండి ఇంకా అని ఆయన పంపించేశారు. పంపించేసి ఆ రోజు సాయంత్రం, అరే మనకి ఈ రూమ్ కాదు కానీ పెద్ద రూమ్ పెట్టురా సంకల్పం అని చెప్పి ధ్యానానికి కూర్చుంటే 2 రోజులు అయిపోయింది, మొత్తం అయిపోయింది. వారానికి ఒక రూమ్ దొరికిందండి. కాలేజ్ పక్కనే 3 BHK. మేము చూసింది మొన్న 1 BHK, అంటే ఒక్క రూమే ఉంటుంది, బాత్రూమ్ కిచెన్ ఇవి ఉంటాయి. ఈసారి 3 బెడ్రూమ్లు ఉంటాయి, పెద్ద రూము. మా కాలేజ్ పక్కనే ఉంటుంది. తెలుగోళ్ళది దొరికింది. చూస్తే అడ్వాన్స్ ఏమొద్దండి, ఉంచుకోండి, ఇబ్బంది ఏం లేదు. రెంట్ ఎంత అండి, అప్పుడు 25,000 చెప్పారు మా కాల్లో. వీళ్ళు మీరు 10,000 ఇవ్వగలుగుతారా, 10,000 ఇవ్వండి చాలు అంటే చూడండి, అసలు ఒక్క ధ్యానానికి వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు, పెద్దగా ధ్యానం కూడా తెలియదు, అప్పుడే వచ్చారు, ధ్యానానికి కూర్చున్నారు, సంకల్పం పెట్టారు. కానీ ఏం చేశారంటే, వాళ్ళకి నమ్మకం ఏంది, అయ్యిద్ది అన్నారు, అయిపోయిద్ది అట్టగొట్ట, మన హోప్ ఇదే కదా, నమ్మకం మీద చేశారంటే అయ్యిద్దో అవ్వదో మనకెందుకు చూద్దాం సరే అని చెప్పి కూర్చోవడం కాదు, అయ్యిద్ది ఆ నమ్మకం మీద కూర్చున్నారంతే, అయిపోయింది. మళ్ళీ నమ్మకం వచ్చింది, ఇదే వచ్చిందంటే ఇంకోటి ఎందుకు రాదు అని చెప్పేసి నమ్మకం మీద కూర్చున్నారు, అయిపోయింది. సో ఇక్కడ మనకు కావాల్సింది నమ్మకం. ఏదైనా సరే మీరు దేనైనా తీసుకోండి, ఒక బిల్ల కూడా మనం డౌట్ పడతా ఇస్తే అది కూడా పనిచేయదంట. అలానే ఏదైనా సరే నమ్మకం ఉండాలి. ఏదో కూర్చుంటున్నాం, రమ్మన్నారు, వచ్చాము, ధ్యానం చేస్తున్నాం, కళ్ళు మూసుకున్నాం, ఇది కాదండి. కొంచెం నమ్మకం పెట్టండి, చేసి చూద్దాం. కూర్చుంటున్నాం చేస్తున్నాం అనేది కన్నా చేసి చూద్దాం, కొన్ని రోజులు చేసి చూద్దాం ఎలా ఉంటుందో. బాగా చేసి చూస్తే ఏమైద్దో మనమే చూద్దాం కదా, తెలిసిద్ది కదా అని చెప్పేసి ట్రై చేయండి. ఈ విధంగా ఉండటం వల్ల ఏంటంటే ఆ పనులు పెరిగే శాతం పెరిగిద్ది, మీకు జరిగేది పెరుగుతుంది. కాబట్టి అది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా.
సో నా బీటెక్ సెకండ్ ఇయర్ అయితే అలా జరిగింది. ఇంకొకటి చెప్తాను. మామూలుగా ఒక బీటెక్ స్టూడెంట్ అంటే పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే 60, 70, 80 ఇట్లా ఉంటుందండి. ఎందుకంటే ఎంత చదివినా సరే, ఏది చేసినా సరే ఒక 70, 80 లోపు అట్లా వస్తూ ఉంటుంది. బాగా చదివిన వాళ్ళు అయితే 80. కానీ మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం కదా, మరి ధ్యానం చేస్తా మనకు కూడా 80 ఎత్తే తేడా ఉంది చెప్పండి, అంతే కదా. మనం ధ్యానం చేస్తా వేరే వాళ్ళు ధ్యానం చేయకుండా చదువుకొని ఉంటే ఇద్దరికి ఒకే మార్కులు వస్తే తేడా ఏంటి? మనకంటూ సపరేట్గా ఉండాలి కదా. సో ఫస్ట్ ఇయర్ నుంచే సంకల్పం పెట్టేశాను, నాకేమైందో తెలీదు, నాకు హయ్యెస్ట్ మార్కులు అంటే 90 పైన రావాలి, 90% పైన రావాలి. అది జరిగిద్దో జరగదని మనకు అనవసరం అండి. అది జరిగిద్దో జరగదని పెట్టుకుంటే మనకు అయ్యిద్దో అవదో కాదు కదా. మన ఒకటే గుడ్డిగా ఫాలో అవటం, జరగాలి కూడా జరిగిద్ది, అంతే. ధ్యానం చేసాం, అయిపోయింది. ఇప్పుడు నా పర్సంటేజ్ ఎంత అనుకుంటున్నారు సుమారు? ఎవరికన్నా ఐడియా ఉందా? 90 కన్నా ఎక్కువ ఉండాలనుకున్నాను. నాకు హైయెస్ట్ వచ్చింది 98.5, అంటే 98.5. అది 80 వచ్చేది, 98.5 వచ్చింది. అంటే చూడండి, ఒక్క ధ్యానానికే ఎంత శక్తి ఉందో చూడండి. మళ్ళీ ఇక్కడ చదివానా చదవాలి అవన్నీ మనకు అనవసరం అండి. మనకేంది, మార్కులు కావాలి, అవి వచ్చినాయి కదా, అంతే. సో ఇదన్నమాట. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు పిల్లలందరూ ఏంటంటే వాళ్ళకంటూ కొన్ని అవ్వాలి, వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి. నేను ఇది అవ్వాలి, నేను ఇది చెయ్యాలి అని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడు చూడండి, నాకంటూ ఒక శాలరీ ఎప్పటి నుంచో పెట్టుకున్నాను ధ్యానంలో. ఇప్పుడు ఆ విధంగానే నేను ఒక 10th క్లాస్లో స్కూల్లో చదువుకున్నాను. గుంటూరులో పెద్ద కాలేజ్కి వెళ్ళాను ఇంటర్. తర్వాత అక్కడి నుంచి చెన్నై వెళ్ళాను. అంటే ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరుగుతాయండి. మనకి పెద్ద పెద్ద ఆలోచన పని లేదు. మనం ఒకటి అనుకున్నామంటే ఈ ధ్యానమే మన ముందు నడిపించింది అనమాట. చెన్నై వెళ్ళాను. ఇప్పుడు చెన్నై నుంచి వచ్చే నెల అమెరికా వెళ్తున్నాను. కాబట్టి ఒకసారి చూడండి ఎట్లా ఉందో, అది సంగతి. ఈ విధంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ధ్యానం ప్రతిరోజు చేయండి. మీ వయసు ఎంతసేపు అంతసేపు చిన్నగా పెంచుకుంటా వెళ్ళండి, మంచిగా చేయండి. మీకు కావాల్సిన సంకల్పం జాగ్రత్తగా పెట్టుకోండి. తెలిసిన వాళ్ళని, కొంచెం ఎప్పుడు ధ్యానం చేసే వాళ్ళని అడిగి సంకల్పం పెట్టుకోండి. మీ ఆరోగ్యం కానీ అన్నీ సరి అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు ధ్యానం చేసే కొద్దీ అన్నీ రైన్లోకి వస్తాయి అన్నమాట. సో నమ్మకం పెట్టుకొని రోజు చేయడం స్టార్ట్ చేస్తే ఈ విధంగా అవుతాయి అన్నమాట. అందుకని ఒకసారి నా అనుభవాలన్నీ చెప్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, అసలు సంకల్పాలు అంటే ఏంటి, ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఈ విధంగా ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఈ విధంగా ఉంటాయి కదా, మీకు తెలుస్తాయి కదా. ఏంటండి అదేనండి ఇప్పుడు అంటున్నా. ఇప్పుడు మీకోసం ఇప్పుడు అందరికి ఒక రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు నాకున్నది, ఇప్పుడు నాకు 10 మార్కులు రావాలి, మీకు 10 మార్కులు అవసరం లేదు కదా. అందుకని మీ సమస్యలు మీకు, మా సమస్యలు మాకు. కాబట్టి మీకు మీ దగ్గర ఉన్న ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పిరమిడ్ కట్టించారంటే వీళ్ళు ధ్యానం చేస్తున్నారనే కదా చాలా తెలిసి. వీళ్ళని అడగండి వచ్చి, సంకల్పం ఎలా పెట్టుకోవాలి ఏంటి, నా సమస్య ఇది. లేకపోతే ఇంకొంచెం పెద్ద మాస్టర్లు ఉంటారు. ఇప్పుడు రోజు ధ్యానానికి వస్తున్నారు కదా, చాలామంది మాస్టర్లు వస్తారు కదా. ఇక్కడ నుంచి 40 రోజులు జరుగుతున్నాయి కాబట్టి పెద్ద మాస్టర్లు అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళని అడగండి, ఏమండి నాకు ఇది, నేను ఎట్లా పెట్టుకోవాలనుకుంటున్నాను, సంకల్పం పెట్టుకోవాలనుకుంటున్నాను, నాకేం చెప్తారు? కొంచెం సంకల్పం పెడితే నేను రోజు ధ్యానం చేసుకుంటానండి, నన్ను ఎంతసేపు చేయమంటారు ధ్యానం అని అడగండి. అడిగితే కదా మనకు తెలిసేది. అంటారు కదా, అడిగితేనే అమ్మాయినా అన్నట్టు కదా. అది అందుకని చెప్పేసి చెప్పండి, అడగండి, అది అన్నమాట. అందుకని ఒకసారి మీ అందరికీ నా అనుభవాలు కూడా చెప్తే మీకు అర్థమైద్దని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో అది సంగతి. అప్పుడే చప్పట్లు కొట్టబాకండి. ఓకే, అది సంగతి. సో ఇది నా అనుభవాలు. అయితే ఇందాక ఒక టాపిక్ అనుకున్నాం కదా, ధ్యానం, దానం, సేవ. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ధ్యానం, దానం, సేవ. మీకు 3 తెలిసే ఉంటాయి, కానీ ఒకసారి మనం మాట్లాడుకుందాం మామూలుగా సరదాగా. ధ్యానం. ఈ ధ్యానంలో కొన్ని రకాలు ఉంటాయండి, అంటే డివైడ్ చేసి ఉంటాం అనమాట ధ్యానాన్ని. ధ్యానం, శాకాహారం, స్వాధ్యాయం, సద్జన సాంగత్యం, పిరమిడ్లు. ధ్యానం. ఈ 5 గురించి ఒకసారి మాట్లాడుకుందాం.
ధ్యానం తెలుసు కదా అందరికి ఎలా చేయాలో. వేలల్లో వేలు పెట్టుకోవాలి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకుంటే నొప్పులు వస్తాయండి. రక్తం పారాడుకో ఎందుకంటే ఉంటుంది కదా, నొప్పులు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కాళ్ళు 2 ఇట్లా ఆనించండి. ఊరికి ఆనించుకున్నా సరిపోయిద్ది. మనం ఏంటంటే ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత కాళ్ళు 2 ఇట్లా విడిపోతాయి కదా, అందుకని కాలు మీద కాలు వేసుకోమని చెబుతారు. కొంచెం ఇబ్బందులు ఉన్నా సరే ఇట్లా ఆనించుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. కూర్చోండి, ధ్యానానికి కూర్చోండి. ధ్యానం అనేది ఎక్కడైనా కూర్చోవచ్చండి. కుర్చీలో ఇబ్బందిగా ఉంటే కుర్చీలో కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు. పొద్దున్నే నిద్రలేసారు, మంచం మీద కాసేపు చేయండి. అట్లా నిద్రపోతున్నారు, మంచం మీద కాసేపు చేసి పడుకోండి. ఈ విధంగా అనమాట మనం ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే వేళ్ళలో వేలు పెట్టుకోవాలి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, అంతే. ఓకే, ధ్యానం ఎలా చేయాలి? ఇప్పుడు దాకా చేశారు కాబట్టి శ్వాసని గమనించాలి. ముందర మనకేంటంటే ఉంటారండి పత్రిజీ గారు, బ్రహ్మష్ పత్రిజీ గారు ఈ ధ్యానాన్ని స్టార్ట్ చేశారు, మన పెద్ద గురువు అనమాట. ముందర ధ్యానానికి కూర్చోగానే ఆయన తలుచుకోవాలన్నమాట. బ్రహ్మష్ పత్రిజీ గారికి నమస్కారం. హాస్టల్ మాస్టర్లు అంటారు, అయినా బ్రహ్మష్ పత్రిజీ గారికి నమస్కారం అనుకొని ధ్యానానికి కూర్చోండి. కూర్చున్న తర్వాత ఏమీ లేకపోతే ప్రశాంతంగా కూర్చోండి, అసలు ఇబ్బంది ఏం లేదు. శ్వాసను గమనించండి, ఆ శ్వాస గమనిస్తూ ఉంటారు. కాసేపు అయిన తర్వాత శ్వాస అనేది స్లో అయిపోతుంది అనమాట. ఆ స్లో అయినప్పుడు మీరు ఈ 2 కనుబొమ్మల మధ్య ఇక్కడ గమనిస్తూ ఉంటే చాలామందికి రంగులు కనిపించడం, లేదా చీకటిగా ఉందా, ఎలుతురుగా ఉందా, ఇలాంటివన్నీ వస్తుంటాయి. అవి గమనిస్తూ ఉండండి. ఇది ఫస్ట్ మీరు కూర్చున్న తర్వాత చేయాల్సిన పని. ఇది ధ్యానం అనమాట. తర్వాత సంకల్పం. బ్రహ్మష్ పత్రిజీ గారి నమస్కారం అని చెప్పుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇప్పుడు ఈ విధంగా ఒకవేళ ఎవరికన్నా ఉంటే సంకల్పాలు పెట్టుకోదలుచుకుంటే ఆ సంకల్పం పెట్టుకోవాలి ముందర. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, బ్రహ్మష్ పత్రిజీ గారికి నమస్కారం. అయ్యా సార్, నాకు ఈ విధంగా ఇప్పుడు నేనున్నాను, నాకు బీటెక్లో 95% మార్కులు రావాలి, ఇదే నా సంకల్పం అనుకొని నేను ధ్యానానికి కూర్చుంటాను అనమాట. ఈ విధంగానే కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఉండేదాన్ని బట్టి ఈ విధంగా పెట్టుకొని మనం ధ్యానానికి కూర్చుంటాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరి వయసు ఎంతసేపు అంతసేపు కూర్చోవాలండి. ఇప్పుడు నాకు 22 ఏళ్ళు, నేను 22 సంవత్సరాలు కూర్చుంటాను. 30 ఏళ్ళు అయితే 30 సంవత్సరాలు, 40 ఏళ్ళు అయితే 40 సంవత్సరాలు. అదేలేండి, పర్లేదండి, అందరూ ఎరుకులోనే ఉన్నారు అయితే. సరే అయితే అది సంగతి. అట్లా కూర్చోవాలన్నమాట. కొంతమందికి కూడా వస్తుంది. అదే నిన్నెవరు అడిగారండి, నువ్వు 20 నిమిషాలు కాబట్టి 20 నిమిషాలు సింపుల్ కూర్చుంటావు, 40 నిమిషాలు అన్నారు మా అట్టు కూర్చుంటావు అని చెప్పేసి. ఫస్ట్ 20 నిమిషాలు కూర్చోగలరు అనుకోండి, మీరు 20 నిమిషాలు కూర్చోండి. రేపు 1 నిమిషం పెంచుకోండి, రేపు 21 నిమిషాలు. ఎల్లుండి ఇంకొక నిమిషం పెంచుకోండి, 22 నిమిషాలు. ఈ విధంగా పెంచుకుంటూ వెళ్తే మీకు అసలు శ్రమ అనిపించదు. మీరు 40 నిమిషాలు అయింది, 2 గంటలైనా 3 గంటలైనా సింపుల్గా చేయగలరు. కొంతమంది ఏం చేస్తారంటే, ఓకే చెప్పారు కదా ధ్యానం చేయమని, 2 గంటలు చేయమని, చేసేద్దామని రోజు 20 నిమిషాలు చేసేవాళ్ళు అరగంట, గంటన్నర, 2 గంటలు చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడేంటి, ఇప్పుడు దాకా కూర్చోని వాళ్ళు అప్పుడు అంతసేపు కూర్చోలేరు కదా. మరేమనిపిస్తుంది, ఇసుకు వస్తుంది, చిరాకు వస్తుంది, లెగవాలనిపిస్తుంది. కానీ లెగితే ఎందుకులే, మళ్ళీ 2 గంటలు కూర్చోవాలి కదా అనిపిస్తుంది. అది ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు అసలు చాలా తేలిగ్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ప్రయత్నించి చూడండి, మీకు కూడా ధ్యానానికి ఎక్కువసేపు కూర్చోగలుగుతారు, ఇట్లా టైం పెంచుకోగలుగుతారు. ఈ విధంగా ఎక్కువ ఎనర్జీ రావడం వల్ల మీరు అనుకున్న సంకల్పాలు కానివ్వండి, మీకున్న సమస్యలు కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఏదైనా బాగుంటుంది. సో ఇది ధ్యానం అనమాట. రెండోది ఏంటంటే పిరమిడ్లు. ఈ పిరమిడ్లు ఏంటంటే మనం బయట ఒక అరగంట ధ్యానానికి కూర్చున్నాం అనుకోండి, అదొక రకం. కానీ ఒక చిన్న టోపీ ఉంటుంది, పిరమిడ్ క్యాపులు అంటారు, తెలిసే ఉంటుంది. ఆ క్యాపులు పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ఆ అరగంట సేపు చేసే బదులు పావు గంటలోనే అంత అరగంట ఎనర్జీ వస్తుంది. అంటే చెప్తున్నా, ఒక చిన్న టోపీకే అంత ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ 1 గంట బయట ధ్యానం చేశారు, అదే ధ్యానం 1 గంట పిరమిడ్లో చేశారు అనుకోండి, 3 గంటల ధ్యానంతో సమానం. అదేంటి అంటే, ఇప్పుడు మనం ఒకటి ఉందనుకోండి, ఒక ఆకు ఉంది, తీసుకెళ్ళి ఎండలో పెట్టాము, ఏమవుతుంది, వేడెక్కిద్ది అంతే. వేడెక్కిద్ది కానీ అంతకు మించి ఏం జరగదు. ఓ బోతద్దం ఉంది, ఆ బోతద్దాన్ని తీసుకొచ్చి పైన పెట్టాం, ఏమైద్ది, 1 నిమిషంలోనే మండిద్ది, పొగొచ్చిద్ది, కాలిపోయిద్ది. అదేంటి, ఎప్పుడూ ఉన్నట్టే ఉంది, కానీ ఇక్కడ ఒక అద్దాన్ని తీసుకొచ్చి పెట్టాం. సరే, ఇంకో డౌట్ రావచ్చు, మామూలు అద్దం పెడితే జరగదు కదా, ఏం జరగదు. కానీ బోతద్దం పెట్టినప్పుడే జరిగిద్ది. ఎందుకు, దానికంటూ ఒక యాంగిల్ ఉంటుంది, అది దానికోసమే చేయబడింది. ఇప్పుడు అది దానికోసం చేయబడింది కాబట్టి ఆ పని చేస్తుంది. అలానే ఈ పిరమిడ్లు ఏంటంటే ఆకాశంలో ఉన్న ఎనర్జీని దాంట్లో లోపలికి విడుదల చేస్తాయి అన్నమాట పిరమిడ్లోకి. సో దాంట్లో కూర్చొని చేయడం ద్వారా ఎక్కువ ఎనర్జీని మనం గెయిన్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక పని చేయాలండి,
ఆ పని చేయడానికి మనం ఒక అరగంట కష్టపడితే సరిపోయిద్ది. ఏం కాదులే, ఒక గంట కష్టపడదాం, ఆ చిన్న పనే. కానీ మనం గంట కష్టపడ్డాం అనుకోండి, మన కష్టం వేస్టే కానీ అక్కడ సేమ్ పనే కదా, అంతే కదా. ఇప్పుడు మనం ఒక 10 రూపాయలు పని చేయాలి, ఆ 10 రూపాయల పని 100 రూపాయలు చెప్పి చేసామనుకోండి, వాడు ఇచ్చేది 10 రూపాయలే, మనమే కష్టపడ్డాం దానికోసం అనవసరంగా. కాబట్టి పిరమిడ్ల దగ్గరలో ఉంటే అందరూ వచ్చి ఆ పిరమిడ్లో చేయడానికి ప్రయత్నించండి. ఆ విధంగా ఏంటంటే మీరు ఎక్కువ కష్టం లేకుండా ఎక్కువ ఎనర్జీని పొందుతారు. అర్థమైంది అనుకుంటా. పిరమిడ్లు అనేవి అంత ఇంపార్టెంట్ అండి. ఎలా అంటే మన భారతదేశ శాస్త్రవేత్తలు ఉంటారు కదా, శాస్త్రవేత్తలు ఏంటంటే హిమాలయాల్లో ఎక్కువ బంగాళదుంపలు తిని బతుకుతారు. వాళ్ళ బంగాళదుంపలు ఏంటంటే నెల 15 రోజుల్లో కుళ్ళిపోతాయి, అంటే పాడైపోతాయి కదా, ఎక్కువసేపు ఉండట్లేదు. దీనికోసం పరీక్షించి ప్రతి ఒక్క ఇంటికి పిరమిడ్లు ఇచ్చారు బహుమతిగా. గవర్నమెంట్ తయారు చేసి పిరమిడ్లు ఇచ్చింది. ఆ పిరమిడ్లో ఈ బంగాళదుంపలు పెడతాం వల్ల ఒక్కొక్కరు బంగాళదుంపలు 3 నెలలు ఉంటున్నాయంట, 3 నెలల పైనే. సో ఇంకా అసలు వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళ పరీక్ష తీరిపోయింది. అంటే ఏంటి, ఇప్పుడు ఒకసారి గమనించండి, ఒక చిన్న కాయని అంత తాజాగా ఉంచినప్పుడు మనం వెళ్ళి పిరమిడ్లో కూర్చుంటే మన సమస్యలు తీరవా, మన ఆరోగ్యం చక్కబడదా? అంతే కదా. ఒక కాయకే అంత ఉందంటే ఒక బంగాళదుంప బయట పెడితే 10 రోజులో ఉండి వారం ఉండి కుళ్ళిపోద్ది. అదే ఒక టమోటాని దాని కింద పెడితే 2 నెలలు ఉంటుంది. అంత పవర్ ఉంటుంది అనమాట. కాబట్టి బయట చేసే ధ్యానం కన్నా ఇంట్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ చేస్తే, పిరమిడ్లో చేస్తే అంత ఎక్కువ ఎనర్జీ అయితే వస్తుంది అనమాట. సో మనకి మామూలుగా చెప్తూ ఉంటారు, మనం ఒక 3 గంటలు ధ్యానం చేస్తే 6 గంటలు 8 గంటలు నిద్రతో సమానం అని చెప్పేసి. అదేవిధంగా దీంట్లో 3 గంటలు ధ్యానం చేస్తే మనం ఎంత పడుకున్నా సమానమే, అంత ఎనర్జీ మనకు వస్తుంది. కాబట్టి అసలు ఈ కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి? అసలు ఎనర్జీ అంటున్నారు, ఇందాక పిరమిడ్లోకి వచ్చిద్ది అంటున్నారు, కూర్చుంటే వచ్చిద్ది అంటున్నారు. అసలు ఈ కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి? మన ప్రతి ఒక్కరిలో ఒక ఎనర్జీ ఉంటుందండి, ఒప్పుకుంటారా? ఎందుకంటే అది ఉన్నంత వరకు మనం ఉంటాం, అది పోయిందంటే మనం పోతాం. కాబట్టి ఆ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ ఏంటంటే, ఇప్పుడు మనకు నచ్చిన ఫుడ్ ఉంది, ఒక మంచి బిర్యానీ ఉంది. ఒక మనిషిని రోజంతా బాగా పని చేయించి ముందర మంచి బిర్యానీ, థమ్సప్లు, మందు అన్నీ పెట్టి తినరా కానీ ఇష్టం కానీ మళ్ళీ పని చేయాలంటే వాడికి ఎలా ఉంటుంది? మళ్ళీ తిన్నా సరే నా వల్ల కాదండి, నేను పని చేయలేను అంటాడు. సరే ఆడనే పిలిచి ఒక గంట పడుకొని పని చేద్దు కానీ అంటే ఒక గంట పడుకొని వచ్చిన తర్వాత ఇంకా హుషారుగా పని చేస్తాడు. ఇక్కడ తేడా ఏమొచ్చింది మనకి? అయితే ఇప్పుడు మనకి ఎనర్జీ అనేది ఫుడ్ నుంచి వస్తుందా, కాస్మిక్ ఎనర్జీ నుంచి వస్తుందా? ఫుడ్ నుంచి వచ్చేటట్టయితే అంత కష్టపడి ఉన్నాడు, ఫుడ్ తిని ఇంకా ఎనర్జీగా పనిచేయాలి. కానీ వాడు ఫుడ్ తినేసరికి ఇంకా కష్టంగా నిద్రపోతున్నాడు, కానీ మత్తు నిద్రకి అన్నిటికీ లోన్ అవుతున్నాడు, కానీ ఎనర్జీగా లేడు. సో మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది పడుకున్నప్పుడు వస్తుంది. అదే మన అన్నిటి పనులకి సహాయపడుతుంది. ఫుడ్ కావాలి ఎందుకు? మనం బతకడానికి కావాలి. ఆ ఫుడ్ ఎత్తుక్కోవడానికని మనకి ఎనర్జీ కావాలి కదా, అదే పడుకోవడం. మనం పడుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎనర్జీ తీసుకుంటామండి, ఎందుకంటే మనకి ఏం తెలియదు, నిద్రపోతాం. ఆ టైంలో కొంచెం ఎనర్జీ తీసుకుంటాం. మనం ఎరుకలో ఉండి దానికోసమే పనిచేస్తున్నాం అనమాట. నాకు ఆ ఎనర్జీ కావాలని చెప్పి చేస్తున్నాం. మనం ఏం చేయకపోయినా వస్తుంది, చేసినా వస్తుంది. చేయకపోతే 1 పైసా వస్తే, చేస్తే 100 రూపాయలు వస్తుంది. అంత తేడా ఉందన్నమాట. సో ధ్యానం అయిపోయింది, పిరమిడ్లు అయిపోయింది, తర్వాత ఏంటండి శాకాహారం. సో శాకాహారం అంటారు. ఇప్పుడు ఈ శాకాహారం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నాం, కూరగాయలు కోస్తున్నాం, చిన్న ఏళ్ళు తగ్గింది అనుకోండి, ఏంది అయ్యా బాబోయ్ ఇంకా నానా రచ్చ చేస్తాం. మీరంటే అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఏమి ఉండదు. ఇప్పుడు మాకు తెగింది అనుకోండి, మా అమ్మ వచ్చింది ముందల తెగిందని. సో మనకి ఒక చిన్న ఏళ్ళు తగ్గితేనే తట్టుకోలేకపోతున్నాం, అయ్యో బాబోయ్ అమ్మ బాబోయ్ అంటున్నాం. అలాంటిది ఒక కోడిని పట్టుకొని చేస్తుంటే దానికి ఎలా ఉంటుంది? ఇంకోటి ఏంటంటే, ఒక పక్షి ఉందనుకోండి, మీకు తెలుసో తెలీదో, పక్షులకి భూకంపం వస్తుందని 15 రోజుల ముందలు తెలిసిద్దంట. 15 రోజుల ముందల నుంచే భూకంపం వస్తుందని చెప్పడానికి ట్రై చేస్తాయి. దాని భాష మనకు తెలియదు కదా, కాబట్టి అర్థం కాదు. కుక్కలకి ఏదన్నా అపాయం జరిగిద్ది అని 2 రోజుల ముందరే దాని అపాయం తెలిసిద్దంట. అందుకని ఎక్కడైనా గమనించారా, కుక్కలు తన ఓనర్కి ఏదైనా అపాయం వస్తుందని తెలిసి ఆ అపాయాన్ని తను తీసుకొని చనిపోతుంది. అంటే దానికి విశ్వాసం ఉంది కాబట్టి, తెలిసింది కాబట్టి ఆపి చనిపోతుంది. కానీ దానికి ముందర తెలుస్తుంది కదా,
అలానే ఏ జంతువులకైనా సరే తను ఎప్పుడు చనిపోతుందో కొన్ని రోజుల ముందరే దానికి తెలిసిపోద్ది. ఆహా, నన్ను వేసేస్తున్నారు, నాకు అర్థమైపోయిందని చెప్పేసి. ఇక్కడి నుంచే ఇంక అందరికీ శాపనాదాలు పడతాం స్టార్ట్ చేస్తుంది. అరే ఎందుకురా, నా పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నన్ను ఎందుకు చేస్తున్నారా, నన్ను ఎందుకు చంపుతున్నారు, ఇట్లా ఎట్లా కష్టం కదా, కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి. సరే ఇప్పుడు అంత ఉసురు పోసుకున్న కోడి చంపుతాం. ఆ భావాలన్నీ ఎక్కడ ఉంటాయండి? ఆ కోడిలోనే ఉంటాయి కదా. ఆ కోడిని అందరూ మంచిగా వేసుకొని తింటా ఉంటే ఆ భావాలన్నీ ఎక్కడ పోవాలి? మనలోకే, తిన్నోళ్ళలోకే రావాలి. సో మనం ఇక్కడి నుంచి కొత్త కర్మలు తెచ్చుకుంటున్నాం. ఉన్న కర్మలు పోగొట్టుకోవడం కాదు, కొత్త కర్మలు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని రోజుల్లోనే, అంటే అప్పట్లో చాలా ఏళ్ళు బతికేవాళ్ళు. ఎందుకంటే మంచిగా నాన్ వెజ్ తింటే బతికేవాళ్ళు. నాన్ వెజ్ వాళ్ళకి అసలు వెళ్ళేవాళ్ళే కాదు తెలిసిన తర్వాత. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మంచిగా బరీగా తింటున్నాం. రోజు అప్పుడెప్పుడు వారం తినేవాళ్ళు ఇప్పుడు రోజు ఒకసారి తెచ్చుకొని తింటున్నారు. అందుకని ఏమైందంటే అప్పుడెప్పుడు 100 ఏళ్ళు బతికే వాళ్ళంట అని చెప్పుకునేటట్టు ఇప్పుడు ఏమంటున్నారు? అబ్బో 70 ఏళ్ళు బతికాడంటారు ఆయన, ఇప్పుడు ఉండే కొద్దీ 50 ఏళ్ళు బతికాడంట అనే కాడికి వస్తుంది. అంటే అంత ఇప్పుడు వాటి వాయిస్ తగ్గించినప్పుడు మన ఆయుస్ తగ్గిలేవాయి. కాబట్టి కొంచెం అవి తింటాం మానేశారంటే ముందర మనకు వచ్చే సమస్యలు 90% పోతాయండి. కాబట్టి 5 తింటం తగ్గించండి. ముందర ధ్యానం చేసినా చేయకపోయినా ఏం కాదు, కానీ ముందర 5 తింటం తగ్గించారనుకోండి అవి పోతాయి. ముందర అనొచ్చు, అయ్యో ఎప్పటి నుంచో తింటున్నామే, మరి కష్టం కదా అని. కష్టమే, చిన్నగా మానేయడానికి ట్రై చేయండి. ధ్యానం చేస్తూ ఉంటే పోతా ఉంటే వస్తూ ఉంటాయి కదా. కాబట్టి ట్రై చేయండి చిన్నగా. ఖచ్చితంగా అది మాత్రం మెయిన్ అండి, శాకాహారం. కాబట్టి అది. తర్వాత ఏంటంటే స్వాధ్యాయం అంటే ఏంటంటే బుక్స్ చదవటం. మనకి కొంచెం చదవచ్చిన ఇబ్బంది లేకపోయినా కొంచెం అందరూ బుక్స్ రాస్తుంటారు. ఒక బుక్ అంటే ఏంటంటే ఒక అతను తను బతికున్నంత కాలం గెయిన్ చేసిన నాలెడ్జ్ ఉంటుంది కదా, తనకు తెలిసిన నాలెడ్జ్ అంతా ఆ బుక్లో పెడతాడు. ఎందుకు? ఈ బుక్ చదివితే ఎవరైనా ఉపయోగపడుతుందేమో, నాకు తెలిసిన విషయం ఇంకొకరికి ఉపయోగపడుతుందేమో అని పెడతాడు. సో మనం ఆ బుక్ చదవటం వల్ల ఏంటి, మనకేదో కొంత గొప్ప తెలిసిద్ది కదా. మనకు తెలిసిన 10 పాయింట్లో ఒక్క పాయింట్ ఆచరణలో పెట్టుకుని మన లైఫ్ మారిపోవడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి బుక్స్ చదవండి. సరే మీకు చదవటం రాదు, పక్కన పిల్లలు పెద్దోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా చదువు వాళ్ళు, అయ్యా నాకు ఈ పేజ్ చదివి వినిపించాయా అని చెప్పేసి అడగండి, చదివి వినిపిస్తారు. సో ఆ విధంగా స్వాధ్యాయం అనేది కొంచెం ఇంపార్టెంట్. తర్వాత సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే ఏంటంటే ఇదే, కొంచెం అందరు కలిసి కూర్చొని మాట్లాడుకోవటం, ధ్యానం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేయటం. ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళారు, మీరు ఒక్కరే ధ్యానం చేస్తున్నారు. ఎన్ని రోజులు చేస్తారండి మీరు ధ్యానం? 2 రోజులు చేస్తారు. బద్ధకం ముందు లేవాలా, రేపు చేద్దాం అనుకుంటారు. అదే సరే అసలు మీరు ధ్యానం చేస్తూనే ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, కూర్చుంటున్నారు అంతే, మీకేం అర్థం కావట్లేదు. అదే మీకు అర్థమవుతుంది, కానీ అయినా మీకు అనుభవాలని తెలియదు. అదే ఉన్నారు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళారు, నాకు ఇలా ఉందండి, నాకు ఇలా అనిపించింది నిన్న, కూర్చున్నప్పుడు ఏవో కనిపిస్తున్నాయండి, నాకు కనిపించినాయండి అయ్యి అంటే. సరే మీరు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఏం చెబుతారు? అయ్యే అనుభవాలండి, అలా రంగులు కనిపించటం, తేలిగ్గా ఉండటం, బరువుగా ఉండటం, అయ్యే అనుభవాలు. ఓ అనుభవాలా, నాకు తెలియదండి, అయితే బాగుంది, బ్రహ్మాండంగా వస్తున్నాయి, నాకు కూడా అనుభవాలు వస్తున్నాయి అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు దాకా మీకు ఏం చేస్తున్నారో మీకే తెలియదు, కానీ నలుగురితో కలవటం వల్ల మీకేం జరుగుతుంది అంటే ఇదేందో వేరే వాళ్ళ కోసం కాదండి, మీకోసం మీరు అసలు మీకు ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. సో ఇదనమాట సజ్జన సాంగత్యం, ఇంపార్టెంట్ అనమాట. అంటే ఖచ్చితంగా ఒక నలుగురు ఉంటే, మీరు నలుగురైనా ముగ్గురైనా ఇద్దరైనా సరే కూర్చొని మాట్లాడుకోండి. ఈరోజు ధ్యానంలో ఎలా జరిగింది, ఈరోజు నేను ఎంతసేపు ధ్యానం చేశాను, ఈరోజు నాకు ఇలా ఉంది, కూర్చొని మాట్లాడుకుంటే బెటర్ కదా, మీకు ఇంకా తెలుస్తుంది. ఇప్పుడు 40 రోజులు క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిరోజు వస్తే ఏదో ఒక మాస్టర్ చెప్పిన ఒక్క ముక్కైనా మీకు ఉపయోగపడుతుంది కదా, ఒక్కటైనా ఉపయోగపడుతుంది కదా, అది మీ లైఫ్ని చేంజ్ చేయొచ్చు కదా, అంతే కదా. కాబట్టి ప్రతిరోజు రావడానికి ప్రయత్నించండి. 2 గంటలే కదా, 1 గంట ధ్యానం ఇటు ఇంటికాడ చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం అనుకోండి, 1 గంట ప్రశాంతంగా ముచ్చట్లేనండి అయిపోయింది. కానీ ప్రతిరోజు రావటం వల్ల మీకే కదా లాభం, ఇక్కడ ఎవరికి కాదండి. ఎందుకంటే అందరం వచ్చేది ఎందుకు, ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు ఇంత ఉపయోగపడింది, అది నేను చెప్తే మీకు ఉపయోగపడొచ్చేమో కదా అని చెప్పేసి మేము వచ్చాం. అట్లానే మీరు కూడా కొంచెం వచ్చారనుకోండి, మీరు కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. నాకు తెలిసి ఖచ్చితంగా వచ్చినందుకు ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది, ఇంకా తెలుస్తుంది, బాగుంటుంది. అది సంగతి. సో ఇదనమాట సజ్జన సంగతి. ఇవన్నీ కలిపి ధ్యానం అంటారు. అంటే ఇంకా చాలా ఉంటాయండి, నేను కొన్నే చెప్పాను సరదాగా మీ అందరికి అర్థమవుతాయని. తర్వాత దానం. సో దానం అంటే ఏంటండి
చెప్పొచ్చు. దానం అంటే ఏంటి? పర్లేదు మీరు చెప్పండి, ఊరికి సరదాగా ఒక మాట. సరే, దానం అంటే మనం కొంచెం ఇస్తూ ఉంటాం, మన దగ్గర ఉంది ఇవ్వడం అంటే ఏంటండి, ఇప్పుడు ఒక గుడికి దానం ఇవ్వచ్చు. ఏదైనా మనం ఒక ప్లేస్, ఒక పని జరుగుతుంది, ఒక దైవకార్యం జరుగుతుంది, దానికి దానం ఇచ్చాం. ఒక మనిషికి దానం ఇచ్చాం. ఓకే, అది దానం అయిపోయిద్దండి. అయిపోయింది. కానీ ఏంటంటే దానం అవ్వదు. ఎందుకంటే మనం ఎలా ఉంటామంటే, ఒక గుడికి దానం ఇచ్చాము, ఇంకో 10,000 ఇస్తున్నా తీసుకో. అక్కడ నా పేరు రాపిస్తున్నారా? కొంచెం నా పేరు తప్పు లేకుండా రాపి, 10,000 ఇస్తున్నాను కొంచెం బాగా రాపి అని చెబుతాం. సరే ఇచ్చాము. తర్వాత రోజు వస్తాం, తర్వాత రోజు చూసుకుంటూ ఉంటాం. ఆడు మైక్లో నా పేరు చెప్పాడంటావా? నాకు వినపడలేదే, అనవసరంగా 1000 రూపాయలు ఇచ్చారు, నా పేరు కూడా చెప్పలేదు ఆడు అనుకుంటాం. సో మనం ఇక్కడ ఒక పుణ్యం కోసం ఇస్తున్నామా, లేకపోతే సరే దానికోసం ఇస్తున్నామా, పని కోసం ఇస్తున్నామా, మన పేరు కోసం ఇస్తున్నామా? ఆలోచించండి. మన పేరు కోసం ఇస్తున్నాం మరి, అంతే కదా. ఇప్పుడు ఆ పేరు చెప్పడం కోసమే కదా, లేకపోతే నిద్రపట్టదు. ఇక్కడ పేరు చెప్పకపోతే మనకి ఎవరికి నిద్రపట్టదు. ఆ పేరు చెప్పలేదు అనిపితే ఉంటుంది, అలా అనమాట. సో దానం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. సరే, మాకు ఇప్పుడు దాకా ఇచ్చిందంత నిజం కదా. కొన్ని ఉంటే కొన్ని ఉండవు. ఇప్పుడు మనం ఎవరో ఒకరు వస్తారు పెట్టమని, పెడతాం. వాళ్ళ దగ్గర నుంచి మనం 1% కూడా ఆశించాం. ఎవరిని అడుక్కునే వాళ్ళు వచ్చారు, అన్నం పెట్టండి అమ్మా అని, పోయి అన్నం తీసుకెళ్ళి పెట్టాం. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తామా? ఆశించాం. సరే, ఇప్పుడు ఒక అతనికి మీరు కూర్చోబెట్టి బ్రహ్మాండంగా ఫుడ్ పెట్టారు. వాడు చివరికి ఏమంటాడు? నా వల్ల కాదండి, సరిపోయిద్దండి అంటాడు. ఒక అతన్ని పిలిచి బాగా డబ్బులు ఇవ్వండి, వాడు చాలా అంటాడా? కదా. సరే, మనం కూడా ఏమనుకుంటాం, వాడికి డబ్బులు ఇచ్చాము, మనం గుర్తుపెట్టుకోవడం అది ఉంటుంది. సరే, ఇక్కడ అన్ని దానాలు ముఖ్యమేనండి. అలా అని చెప్పేసి డబ్బులు ఇవ్వడం తప్పు కాదు, అన్నం పెడతామే కరెక్ట్ అని నేను అనట్లేదు. అన్నీ ఇవ్వాలి, కానీ ఎలా ఇవ్వాలి? అన్నం అంటే మనం ఖచ్చితంగా ఏది ఆశించి పెట్టాం. సరే, ఈసారి నుంచి పెట్టేటప్పుడే మనం అలానే అనుకుంటాం. సరే, డబ్బులు ఎలా ఇవ్వాలి? కొంచెం కూడా అతని అవసరం తెలుసుకుంటాం. అసలు అది కూడా కాదు, వాళ్ళు అడిగారు. సరే, ఒకసారి ఆలోచించండి. మనం ₹1 ఇస్తున్నామంటే మనకు పుణ్యం వస్తుంది అనుకున్నాం. మనం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. మనం ₹10 కాదు, ₹100 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవ్వడు వచ్చి అయ్యా నాకు ఇవ్వండి అని అడగకపోతే మీరు ఎవరికి ఇస్తారు? సరే, ఒకరిని పిలిచి అయ్యా ఈ ₹100 తీసుకుని నాకు పుణ్యం వచ్చిందంట అంటే వాడు తీసుకుంటాడా? తీసుకోడు కదా. అంటే వాళ్ళు అడిగే వాళ్ళు ఉన్నప్పుడే మనం ఇవ్వగలుగుతాం. మనకు కొంచెం పుణ్యం అంటే వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే మనకు పుణ్యం రావడం కోసమే వాళ్ళు ఉన్నారు కదా. సో మనకి ఇచ్చే అవకాశాన్ని వాళ్ళు కల్పించారు. కాబట్టి అయ్యా థ్యాంక్స్ అయ్యా, నా డబ్బులు తీసుకుంటున్నావు, నేను దానం చేసే అవకాశం నాకు ఇచ్చావు అని చెప్పి సంతోషంగా మనస్ఫూర్తిగా ఇవ్వండి. అది చాలా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి కర్మలు అనేవి ఉంటాయండి. ధ్యానం ద్వారా చాలా వాటి క్లియర్ అవుతాయి. కొన్ని కర్మలు ఉంటాయి, ఆ కర్మలు ఏంటంటే మనం ధ్యానం చేసినా సరిగ్గా రావు, వాటిని అనుభవించాల్సి వస్తుంది. ఇలా పుణ్యం శాతం పెరిగినప్పుడు ఏంటంటే మనం దానం ఇస్తాం కదా, ఆ దానం మనకు పుణ్యంగా మారిద్ది కదా. అలా ఒక 100% ఉన్న కర్మ, మనం అనుభవించాల్సిన కర్మ ఒక 10%తో పోయిద్ది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి దానం చేయడానికి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడండి, పాటలు పాడే ఆయన. ఆయన ఏం చేస్తాడంటే, అనుకోకుండా ఒక్కరోజు నాకు బాగా గుర్తుంది, రాత్రిపూట 7:30 అయింది. మా ఇంటి ఎదురు పాల కేంద్రం ఉంటే ఒక ఆయన వచ్చేసి కూర్చొని ఎవరిని పట్టించుకోవట్లా, పెద్దగా పాటలు పాడుతున్నాడు. అంటే ఏమంటారు కదా, వీధి నాటక అట్లా నాటకాలు వేసేవాళ్ళు. ఒక్క ఆయనే సరిగ్గా కళ్ళు కూడా కనపడవంట, వచ్చి కూర్చొని తెగ పాటలు పాడుతున్నాడు. మాకేం తెలియదు కదా, ఏంటి అసలు ఆయన నుంచి వచ్చి గొడవ చేస్తున్నాడు, ఆయనకి ఏం కావాలంట, ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి అనుకుంటుంటే నాకు అర్థం కావట్లేదు. ఆయన అరగంట సేపు పాడండి, 7:30కి వచ్చిన ఆయన 8:15 పాడుతూనే ఉన్నాడు. నేను అనుకున్నా సరే మనకెందుకు, రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను. నేను లోపలికి వెళ్ళిపోయాను. కాసేపు మా నాన్న తెలుసా ఉన్నారు రవిరాజు గారు, కాసేపు చూశారు. ఆయన ఇంకా సాలిపోయి ఉంటుంది కదా పాల కేంద్రం, ఆ పాల కేంద్రం కట్టేసి జనాలందరూ వెళ్ళిపోతుంటే ఇంకా ఆయన నాకు ఇంకేం రాదేమో అని చెప్పేసి అప్పుడు ఇంక ఇంటికి వెళ్తున్నారు. ఆ వీధి లైట్లు కూడా ఏం వెలగట్లేదు, చీకటిగా ఉంది బాగా. చిన్నగా పాడుకుంటానే వెళ్తున్నాడు. ఎవరైనా ఇది కూడా చూసి పాడుకుంటానే వెళ్తున్నాడు. చిన్నగా వెళ్తుంటే మా నాన్న ఒక 300 ఎంతో తీసుకొని ఆయన అట్లా పాడుకుంటూ వెళ్తున్నాడు. మా నాన్న పక్క నుంచి వెళ్ళేసి ఆ చేతులు అలా డబ్బులు పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియదు, డబ్బులు ఉన్నాయి చేతిలో అంతే, ఆయనకి ఇంక అంతకు మించి ఏం తెలియదు. ఆయన ఇలా చూసుకొని డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు తీసుకొని ఎవరు ఇచ్చారో తెలియదు, దేవుడా అనుకొని ఆ డబ్బులు ఇట్లా తీసుకొని చూసుకొని పాటలు ఆపేసి సైలెంట్గా వెళ్ళిపోయాడు డబ్బులు ఇట్లా పట్టుకొని. మా నాన్న అసలు ఎవరు ఇచ్చారో ఏం తెలియదు ఆయన. తర్వాత వచ్చాక అడిగా, ఆయనకి ఎందుకు ఇచ్చాను డబ్బులు, అవసరమా అంటే, అరే ఒక మనిషి అలా చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి, ఆయనకి ఏదో అవసరం ఉంది, ఆయన అంత ఎందుకు కష్టపడుతున్నాడు, ఆయనకి కొంచెం ఆకలేసింది, ఆ బాధ ఎవరికి చెప్పుకోలేడు, ఒకళ్ళు ఫ్రీగా పెడితే తినలేడు, అందుకని ఆయన కష్టం మీద ఆయన బతుకుదాం అనుకుంటున్నాడు. కాబట్టి ఆ పాటలు పాడితే ఎవరన్నా కొంచెం మెచ్చి ఒక 10 రూపాయలు ఇస్తారేమో, వెళ్ళి తిన్నాం అనుకుంటున్నాడు, చెప్పుకోలేడు కదా. అందుకని చెప్పేసి ఇట్లా మనం మరి చెప్పేవచ్చు కదా అంటే, మనం ఇచ్చామని మనకి తెలియాల్సిన అవసరం లేదు కదండి. మనం ఇచ్చామని వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళ అవసరం తీరితే మనకు చాలు అన్నారు. అది నా దృష్టిలో అయితే దానం అంటే. అక్కడ వాళ్ళ పని జరగాలి, మనం డబ్బులు ఇవ్వాలి, కానీ వాళ్ళ నుంచి ఏం ఆశించకూడదు, పేరు డబ్బు వాళ్ళ నుంచి అవసరం కానీ ఏది ఆశించకూడదు. సో ఇది దానం అంటే. కాబట్టి ఇక్కడి నుంచి దానం ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఇవ్వండి. అంటే ఓకే నేను ఇస్తున్నాను, థ్యాంక్స్ అయ్యా, నాకు దానం చేసే అవకాశాన్ని కలిగించారు అని చెప్పి ఇవ్వండి. అది కొంచెం బెటరు. మనకి లైఫ్లో ఇంకా ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకోవడానికి కానీ, కొంచెం మన సమస్యలు, ఆరోగ్య సమస్యలైనా ఏదైనా సరే తీరడానికి కానీ, మనం ధ్యానంలో ఇంకొంచెం ఎత్తేయడానికైనా అది ఉపయోగపడుతుందండి. అంతే కదా. మనం ఇప్పుడు దాకా ఎన్నో కర్మలు చేసి ఉంటాం, ఇవన్నీ పోవాలంటే చాలా టైం పడుతుంది. కొంచెం పుణ్యం యాడ్ అయింది అనుకోండి, బెస్టే కదా. కాబట్టి మరి ఉన్నాయి కదా అని చెప్పేసి నా దగ్గర ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి, 90 రూపాయలు ఇచ్చేమని అనట్లేదు, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చినా బెటరే. కాబట్టి అది కూడా చూసుకోండి. మనం తీసుకునే వాళ్ళు ఉన్నంతకాలం మనం ఇవ్వగలుగుతాం, వాళ్ళు లేరంటే మనం ఇచ్చినా తీసుకోరు, అది సంగతి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ది గుర్తుందా, సేవ. కాబట్టి సేవ అంటే ఏంటంటే ఒక దైవ కార్యం కోసం, ఒక లోక కార్యం కోసం. ఇప్పుడు పూజ ఉంది, ఒక గుళ్ళో చాలామంది సేవకి వెళ్తారు. సేవకి ఎందుకు వెళ్తారు, ఆయనకి చేస్తే ఏదో వస్తుందని కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం, ఆ సేవ చేసే భాగ్యం కలిగింది, అయ్యా వెంకటేశ్వర స్వామి నాకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చావయ్యా అనుకుంటాం. అంటే అది ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం అనమాట. అలాంటి మీకు ఎప్పుడు కుదిరినా సరే, ఎక్కడైనా సరే, ఈ ధ్యాన కార్యక్రమాల్లో కానివ్వండి, ఎక్కడైనా బయట ర్యాలీలు జరుగుతున్నా, శాకాహార ర్యాలీ జరుగుతున్నా, గుళ్ళో సేవ ఉన్నా సరే, ఎక్కడైనా సరే సేవ చేయడానికి ప్రయత్నించండి. అంటే మనం అక్కడ ఏమి ఆశించాం, కానీ మనకంటూ కొంత ప్రయత్నం చేస్తాం సహాయం చేయడానికి. మనం అక్కడ డబ్బులు ఇవ్వవసరం లేదు, మనం చేయాల్సింది ఏంటి, మనకంటూ కొంత సాయం చేయటం, ఏమీ ఆశించకుండా. ఇప్పుడు నేను సేవ చేస్తాను, నాకు 10 రూపాయలు ఇస్తావా అంటే అది కరెక్ట్ కాదు కదా. సేవ అంటే ఏంటి, మనం ఏం ఆశించకుండా ప్రశాంతంగా వెళ్ళి ఆయనకి సేవ చేసుకోవడం. లోకకార్యంలో ఏది చేసేదైనా సరే మనకి చాలా పుణ్యాన్ని, మనకి చాలా కర్మలు క్లియర్ అవ్వడానికి, మనం ధ్యానంలో కానీ బయట కానీ ఎత్తుకెదగడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలాంటి పనులు ఉన్నా సరే, ర్యాలీలు ఉన్నా, శాకాహార ర్యాలీ అంటారు, ర్యాలీలు ఉన్నా, ధ్యానం చెప్పడమైనా, ఇలా కొన్ని క్లాసుల్లో వచ్చి కొంచెం ముందర వచ్చారు, 2 కుర్చీలు వేయండి, ఎక్కువ వేయక్కర్లా, 2 కుర్చీలు వేయండి, సాయం చేసినట్టే కదా. ఇప్పుడు 7 కుర్చీలు వేస్తే మీకేం రాదు, కానీ మీరు సహాయం చేస్తున్నారంటే మీకంటూ కొంత వస్తుంది కదా. కాబట్టి అది చేయడానికి ప్రయత్నించండి కొంచెం అయినా సరే. ఆ విధంగా మీరు ఇంకొంచెం ఎదగలుగుతారు, అంటే కొంచెం మీకు మార్పులు తెలుస్తాయి అన్నమాట దానివల్ల. అది కూడా చేసి చూడండి, ఎక్కడైనా సరే, గుళ్ళల్లో అయినా ఎక్కడైనా సరే చేసి చూడండి. సో ఈ 3 అనేవి మన లైఫ్లో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా ఉపయోగపడతాయి. సో ఇదండి సంగతి. థ్యాంక్ యూ. ఓకే సరే, ఒక్క 5 నిమిషాలు ధ్యానానికి కూర్చొని ఇంకా ముగించేద్దాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. సహజంగా జరిగే శ్వాసనే గమనించండి. కేవలం 5 నిమిషాలు మాత్రమే ఇందాక చెప్పినట్లుగానే ధ్యానానికి కూర్చోగానే బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారం
అని మనసులో అనుకొని కూర్చోండి. సహజంగా జరిగే శ్వాసను గమనించండి. రోజు పొద్దున కాసేపు, సాయంత్రం కాసేపు, ఎవరి వయసు ఎంతసేపో అంతసేపు ప్రతిరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. దగ్గరలో పిరమిడ్ ఉంది కాబట్టి ఈ పిరమిడ్ని కూడా ప్రతిరోజు వాడుకోవడానికి, ప్రతిరోజు వచ్చి కాసేపైనా దీంట్లో కేటాయించడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. సహజంగా జరిగే శ్వాసనే గమనించండి. కావాలని పిలవటం కానీ, కావాలని వదలటం కానీ చేయొద్దు. మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి రావటం తప్పు కాదు, మనం వాటిని అనుకరిస్తూ వెళ్ళటం తప్పు. ఏంటి ఒకవేళ ఆలోచన వచ్చిందనుకోండి, దాన్ని పట్టుకొని వెళ్ళటం తప్పు. మనం ఆలోచనలు వస్తే వాటిని కట్ చేస్తూ మళ్ళీ ఆ శ్వాసను గమనించాలన్నమాట. అది మెయిన్గా చూడండి. ప్రతిరోజు ఈ 40 రోజుల కార్యక్రమంలో పాల్గొనడానికి మాస్టర్స్ చెప్పే అనుభవాలు, వారి యొక్క మాటలు ఇవన్నీ వినటానికి ప్రయత్నించండి. ఈ విధంగా ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఉండటం వల్ల మీరు కూడా ధ్యానాన్ని మిస్ అవ్వకుండా ఎక్కువ కంటిన్యూ చేయగలుగుతారు. ఈ ధ్యానం మనకు చేసే కొద్దీ చాలా మార్పులు అయితే వస్తూ ఉంటాయి. కానీ ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఒక టైం అంటూ ఏం లేదండి, మీకు నచ్చినప్పుడు, కానీ ప్రతిరోజు చేస్తానికి ప్రయత్నించండి. మనకి ధ్యానంలోకి వచ్చినప్పుడు గమనిస్తూ ఉండండి. అసలు మనకి ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది, ఇవన్నీ గమనిస్తూ ఉండండి. శరీరం బరువుగా ఉందా, తేలిగ్గా ఉందా, కలర్స్ కనిపిస్తున్నాయా, ఇంకేమైనా రకరకాల ఆకారాలు కనిపిస్తున్నాయా, మనుషులు కనిపిస్తున్నారా, దేవుళ్ళు కనిపిస్తున్నారా, ఇట్లా రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయండి. వాటన్నిటిని గమనించడానికి ప్రయత్నించండి. ఈ ధ్యానంలో ఎక్కడా తప్పు లేదు, ఎక్కడా ఒప్పు లేదు. ప్రతిరోజు చేయడమే ముఖ్యం. ప్రతిరోజు కంటిన్యూ చేస్తూ ఉండండి. చిన్న చిన్నగా అలవాటు అవుతూ మీరే మార్చుకుంటూ అన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నాకు ఇలా లేదే, నాకు ఇలా ఉంది, ఇలా చేయకూడదేమో, ఇలా ఉండకూడదేమో, ఇలాంటివి ఏం లేదండి. ట్రై చేయండి, రోజు చేస్తూ ఉండండి, మెరుగుపడుతూ ఉంటుంది. ఇప్పుడు వంట చేయటం ఉంది, ఒకేసారి హై లెవెల్లో వచ్చేది కదా. ప్రతిరోజు చేస్తూ ఉంటేనే కొన్ని రోజులకి బ్రహ్మాండంగా కుదురుతుంది. అలానే రోజు చేయండి. అరే నాకు ఇవాళ కుదరలేదు, నేను ఇవాళ ఇట్లా అనుకోమాకండి. మీరు చేయాల్సింది ఒక్కటే, ప్రతిరోజు కూర్చోండి, సరిపోతుంది. సో చివరి 2 నిమిషాలు
అలాగే మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఇప్పుడు రకరకాల చెప్తూ ఉంటారు వయ్యాపేమని ఇయ్యాపేమని. ఇవి ఆపాల్సిన పని లేదండి. మనం అన్నీ చేసుకుంటానే దాంతో పాటే ధ్యానం చేసుకోవచ్చు. ఆఖరి ఒక్క నిమిషం. ఆఖరి 30 సెకండ్లు. అలాగే మనం చేతులు విడదీసి కళ్ళపై ఉంచుకున్నప్పుడు మనకి రకరకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి. అందుకని మనం కళ్ళపైన ఉంచుకున్నప్పుడు 5 సెకండ్లు అంటాం. ఈ 5 సెకండ్లు అలా కళ్ళపైన పెట్టుకున్నప్పుడు మనకు రకరకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎనర్జీ మన వేళ్ళ ద్వారా, చేతి వేళ్ళ ద్వారా బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. మనం వేళ్ళల్లో వేలు పెట్టుకుంటాం కాబట్టి ఆ ఎనర్జీ అంతా వచ్చి మన చేతి వేళ్ళల్లో, మన చేతుల్లో ఉంటుంది. ఈ విధంగా మనం పెట్టుకోవడం వలన ఆ ఎనర్జీ అనేది మళ్ళీ మన లోపలికి వెళ్ళడానికి అవుతుంది. అలాంటి టైంలోనే మనకి రకరకాల రంగులు కనిపించడం, రకరకాల షేపులు కనిపించడం మనకి కుదురుతుంది. అవి కూడా గమనించడానికి ప్రయత్నించండి. చివరి 10 సెకండ్లు. ఫైవ్, 4, 3, 2, 1, 0. చిన్నగా చేతులు 2 విడదీసి కళ్ళపై ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0. మీ చేతులు మీరు చూస్తూ కళ్ళు తెరవండి. ఈ ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి చప్పట్లు కొడదాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు వంశీకృష్ణరాజు. ఓకే, బాయ్.